ఇంకోటి ఈ నావను ఎక్కడానికి సిద్ధంగా ఎవరు లేరు కాబట్టే కృష్ణారెడ్డికి సీట్ ఇచ్చిన అనుకోవచ్చు. మీరు అనేది కరెక్ట్. ఎందుకు ఇంత ధైర్యం చేసినారు? ఇందులో ధైర్యమే ఉంది. సీన్ రివర్స్ అయిందని అంటూ ఉంటాం మనం. 3 నెలలు అయిపోయింది. విశ్వాసం లేకపోవడం వల్ల పక్క పార్టీల వైపు చూస్తున్నారు కదా. కృష్ణారెడ్డి గారి ధైర్యం ఏంటంటే మునిగిపోయే నావలో కృష్ణారెడ్డి ఉన్నాడని, వానికి రాజకీయ జ్ఞానం లేదని అర్థం. కాంగ్రెస్ చెప్పిన మాయా మాటల్లో పడేంత అవివేకులని అనుకుంటున్నారు. కొద్ది ఆశపడతాం మేము. కాంగ్రెస్ గూటికి చేరాల్సిన అవసరం ఏముంది? అలాంటి అవివేకులని మీరు భావిస్తున్నారు? అవివేకులా ఏదో నేను చెప్పాను కానీ ఎదవరు. పార్టీలు మారడం అంటే ఇక అంతకంటే ప్రాస్టిట్యూషన్ ఇంకోటి లేదు. కడియం శ్రీహరి గారు కానీ, రంజిత్ రెడ్డి కానీ, దానం నాగేందర్ కానీ ఈ ఎదవలతోటి ఏది. ఎందుకు రైతులు మిమ్మల్ని నమ్మలేకపోయారని భావిస్తాం. వాళ్ళు ఒకటేసారి 15,000 ఇస్తున్నారు. దానికి కొద్దిగా ఆశపడ్డారు. అందులో తప్పేముంది? కృష్ణారెడ్డిని గెలిపించారు అనుకుందాం, ఏం చేయగలుగుతాడు? అక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ సపోర్ట్ లేదు కదా. మరి 100% ఇది పక్కా రాసి పెట్టుకోండి. ఇట్లా పార్టీలను మార్చి ఇబ్బంది పెట్టి ఈడీలు సెంట్రల్లో రాదని చెప్పి మరి కేసీఆర్ కోట్ అయినంటే ఎట్లా నడుస్తుంది? కేసీఆర్ బతుకున్నంత వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆయన కూతురే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడం, మేడం కవితను లోపల పెట్టిరు. ఆమె దొరికింది. గతంలో బీఆర్ఎస్లో చెప్పుకునే పెద్దలనే గద్దలు తన్నుకపోయిరని ప్రెషర్ చేస్తేనే నేను కొన్ని టెండర్లు అదానికి ఇచ్చినని చెప్పాడు. సూటిగా చెప్పండి, నిజంగా ఎన్ని సీట్లు వస్తాయని మీరు భావిస్తాం? మాకా 6 నుంచి 7 సీట్లలో ఎన్నికలు జరిగినప్పుడు కృష్ణారెడ్డి గుర్తుకు రాలే, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ. ఓడిపోయేటప్పుడే గుర్తుకొచ్చేది. నేను పక్కా గెలుస్తాను, నన్ను గెలిపిస్తాను మా ప్రజలు. వాళ్ళు కష్టకాలంలో కృష్ణారెడ్డికి ఇచ్చారు కానీ కృష్ణారెడ్డిని ఏదో ప్రేమతో ఇవ్వలేదు అనేది దానిలో డౌట్ పడాల్సిన అవసరం లేదు. మరి మీరు ఈ సమరంలో ప్రజల్ని ఏమని కన్విన్స్ చేస్తారు? మీరు 2 లక్షలు తెచ్చుకోండి. అధికార పార్టీలు ఉంటే ఏం పనే ఉండదు. ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీకి పోవాలి, అభివృద్ధి జరుగుతుందని చెప్పిందే కేసీఆర్ అంటున్నారు కదా. తప్పే. మరి ఎట్లా మీరు సమర్థించుకుంటారు? వాళ్ళని చెత్త కేసీఆర్ గారు ఎప్పుడు బూతులు ఇట్లే సన్యాసి గా ఒక 2-3 కేసీఆర్ కూడా అర్థమైంది ఎవడేంది. మీ టీవీలోకి ఏమైనా డౌట్ వస్తే దాన్ని నేనేం చెప్పలేను. సరే సైదిరెడ్డి ఓకే, ఆయనతో ఇప్పుడు అయ్యేది లేదు. ఒక రామాలయం కడుతున్నాం. ఆ కేసీఆర్ కూడా యాదగిరిగుట్ట టెంపుల్ కట్టిండు. రోజు 1000 రూపాయలు ఇస్తావా 2000 ఇస్తావా అని అడుగుతూనే ఉండు. లంక బిందెలు ఉన్నాయో, లంక బిందెలు ఉంటాయా ప్రభుత్వంలో? అసలు మమ్మల్ని రెచ్చగొడితే ఇంకా రెచ్చిపోతాం. కోమటిరెడ్డి బ్రదర్స్ మమ్మల్ని ఏం చేయలేకపోయారు. లాస్ట్కి వాళ్ళ అన్న సీటే గుంజుకున్నాం. వాళ్ళకి భయపడే సవాలే లేదు. అమిత్ రెడ్డి కూడా గతంలో సీట్ ఆశించినారు, ఇప్పుడు కూడా ఆశిస్తే మీరు కొట్టేసినారు అనేది వాళ్ళ మనసులో. డిఫరెన్సెస్ ఉన్నాయి వాస్తవం. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి దగ్గరికి వచ్చినాం మనం. అంటే నిరాడంబరంగా ఉండే వ్యక్తి, పార్టీలకు అతీతంగానే ఆర్జీ మీడియా తనని చూస్తుంది. మీరు కూడా సర్ప్రైజ్ అవుతారు, ఎవరు ఆ వ్యక్తి ఏంటి, మరి ఆర్జీ మీడియా ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నారని. ప్రధానంగా నల్గొండ అంటే గుర్తుకొచ్చేది పోరాటాల కిల్లా. అనేక పోరాటాలు ఉద్భవించినవి నల్గొండ నుంచి అని చెప్తూ ఉంటారు. అంత పోరాట పటిమమున్న నల్గొండలో మరి లోక్సభ ఎన్నికల సందర్భంగా నువ్వా నేనా అన్నట్టుగా ఢీకుంటున్న సందర్భం చూసినాం. ప్రధాన పార్టీలుగా భావిస్తున్న కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆ వరుసలో బీఆర్ఎస్ కూడా ఉంది అనడానికి అతిశయోక్తి అయితే లేదు. మరి నల్గొండ లోక్సభ పోటీ చేస్తున్న అందరికి ఆప్తీయ మిత్రుడు అనొచ్చు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావంతోనే మనందరికి ఇష్టమైన వ్యక్తి తనే కంచాల కృష్ణారెడ్డి గారు. ఇప్పుడు మనం ఉన్నాం ఆయనతో మరి మాట్లాడదాం. ఇది ఇంటర్వ్యూలో కాదు, జస్ట్ చిట్చాట్ అని నేను భావిస్తా ఉన్నా. ఆయన మనోగతం, ఆయన మనసులో ఉన్న మాటలు, మరి నల్గొండ పార్లమెంట్ పరిధికి సంబంధించి ఏం చెప్పబోతా ఉన్నారు అనేది ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. బాగున్నారా? ఎందుకు ఇంత ధైర్యం చేసినారు? మొదటి క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం. ధైర్యం అనొచ్చా, ఏమనొచ్చు? ఇందులో ధైర్యమే ఉంది. పార్టీ కొరకు సైనికుల లెక్క పనిచేయాల్సిన బాధ్యత ఉంది కనుక చేస్తున్నా.
నా లక్ష్యం పార్లమెంట్ సభ్యుడు అసెంబ్లీలో చట్టసభలలో పోవాలని చెప్పి ప్రజాసేవ చేయాలని చెప్పి నాకు మొదటి నుంచి ఉంది. నేను 1981 నుంచి 11 ఏళ్ళ వయసు నుంచే నాకు రాజకీయాలంటే ప్రజాసేవ అంటే ప్రజల మధ్యలో ఉండటం అంటే ఇష్టం. కనుక నేను ఈ నిర్ణయం తీసుకున్నా. కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి పంపిండు. నేను అందుకనే రంగంలో దిగు. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినానంటే ఒక 3 నెలల ముందు సీన్ రివర్స్ ఒక బీఆర్ఎస్కి సంబంధించి హేమీలు పోటీ చేయడానికి సిద్ధపడేది. మరి లోక్సభ అంటే మన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చూసినాం, ఒక ఎమ్మెల్యే స్థానానికి 100 మంది మరి పోటీ పడే సందర్భం చూసినాం. సీన్ రివర్స్ అయిందని అంటూ ఉంటాం మనం. 3 నెలలు అయిపోయింది. సరే, కొంతమంది గెలిచిన ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూడడం, సిట్టింగ్ ఎంపీ అభ్యర్థులు కూడా మీ సిట్టింగ్ బీఆర్ఎస్ సంబంధించి వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ గుటికి చేరుకుంటున్న సందర్భం చూసినాం. మరి అంటే ఒక సిట్టింగ్లే నమ్మకాన్ని కోల్పోయి గెలుస్తామో గెలవలేమో అని ఒక విశ్వాసం లేకపోవడం వల్ల పక్క పార్టీల వైపు చూస్తున్నారు కదా. మరి కృష్ణారెడ్డి గారిది ఏంది అచంచలమైన విశ్వాసం? కృష్ణారెడ్డి గారి ధైర్యం ఏంటంటే మా కేసీఆరే మా బలగం. ముఖ్యంగా గత ఎన్నికలకు వచ్చిన దానికి ఇప్పటికి పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏదున్నా ప్రజలు విజేతను నిర్ణయిస్తారు. నిలబడేది మనం కానీ నిర్ణయించే ప్రజలు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. గతంలో 1952 నుంచి ఎంతోమంది ప్రముఖులు అందరూ ఎలక్ట్ అయ్యారు. 17 మంది వాళ్ళందరూ ప్రజలు ఓట్లేస్తేనే గెలిచారు, ఎవరో చేస్తే కాలేదు. కనుక నేను కూడా అదే ప్రజలను, మా కేసీఆర్ బలాన్ని, మా క్యాడర్ బలాన్ని, మా పార్టీ బలాన్ని, ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను చూసుకొని నేను ధైర్యం చేసి ముందుకు వస్తున్నా. ఎవరైనా యుద్ధం అనేది పోరాటం చేస్తేనే పోయేదేం లేదు. బానిస సంఖ్యలని నేను పోరాటానికి రెడీ అయ్యాను. ఇప్పుడు యుద్ధం కూడా చాకచక్యంగా చేయాలంటాం. మనం చూసినాం గతంలో మునిగిపోయే నావలో కృష్ణారెడ్డి ఉన్నాడని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రచారం చేస్తుంది కదా. దీన్ని ఎట్లా మీరు భావిస్తూ ఉంటారు? మునిగిపోయిన నావా అని ఎవరన్నా అనుకుంటే వానికి రాజకీయ జ్ఞానం లేదని అర్థం. మాకు 2018 ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మా పార్టీకి 97 లక్షల ఓట్లు వచ్చినాయి రాష్ట్రం మొత్తం. ఇప్పుడు మొన్న ఎన్నికలలో 93 లక్షలు వచ్చినాయి. ఒక 4 లక్షల ఓట్లు తగ్గింది వాస్తవం. దానికి వివిధ కారణాలు ఉన్నాయి. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆశలు ఎక్కువ పెట్టి చూయించి ఇప్పుడు ఆశలు భంగం చేసింది అనుకో, చూసి గెలిచింది. ఏది అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. మేము అభివృద్ధి చేసినాం కానీ గెలవలేకపోయినాం. అంతే తప్పించి మేము మునిగిపోయే నావ కాదు. మునిగిపోయే నావ బీజేపీ, మునిగిపోయే నావ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను అనుకుంటాను. అంటే ప్రజలు కూడా కాంగ్రెస్ చెప్పిన మాయ మాటల్లో పడేంత అవివేకులని అనుకుంటున్నారా మీరు? ఎందుకంటే ప్రజలు విజ్ఞులు అనుకుంటారు కదా. మరి మాయ మాటలని ఎట్లా అంటున్నారు? అవివేకులు కాదు. నల్గొండ జిల్లా ప్రజల గురించి మీకు పూర్తిగా చెప్పాలి. నల్గొండ జిల్లా ప్రజలు, ఉమ్మడి నల్గొండ జిల్లా తెలంగాణ సాయుధ పోరాటం చేసి రాష్ట్రంలో సాధించిన ఘనత నల్గొండ జిల్లా ప్రజలకు ఉన్నది. ఇక్కడ ప్రజలు 1952లో రావి నారాయణ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి భారతదేశ పార్లమెంటును ప్రారంభోత్సవం చేసే విధంగా గెలిపించిన నల్గొండ ప్రజలు. అదేవిధంగా కామ్రేడ్ ధర్మభిక్షాన్ని గెలిపించింది ఈ నల్గొండ ప్రజలే. అదేవిధంగా కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డిని గెలిపించింది ఈ ప్రజలే. కనుక ఈ ప్రజలు తక్కువ అంచనా ఎన్నిక లేదు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా నల్గొండ పార్లమెంటు పరిధిలో ముఖ్యంగా రైతు బిడ్డలే ఎక్కువ ఉంటారు. దాదాపు 4 లక్షల కుటుంబాలు ఇక్కడ రైతు కుటుంబాలు ఉంటాయి. 12 లక్షల నుంచి 13-14 లక్షల వరకు రైతు కుటుంబాల ఓట్లే ఉంటాయి. వీళ్లకు మబ్బులు చూసి కొద్ది ఆశపడతాం మేము రైతులం. ఎందుకంటే బోర్ వేయాలనుకుంటాం, నీళ్ళు పడతాయో లేదో తెలియదు, అయినా బోర్ వేస్తాం. లక్షల రూపాయలు పెట్టి పంట వేస్తాం, విత్తనం పెడతాం. పంట వండుతుందో తెలియదు, ఎండుతుందో తెలియదు. పంట మొత్తం అయినాక వర్షాలు వచ్చి రాలిపోతే తెలియదు, అయినా మేము ధైర్యం చేస్తాం. మొన్న కేసీఆర్ ఎన్నో చేసిండు రైతులు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏదో చేస్తుందని ఆశపడ్డారు. దాంట్లో తప్పు లేదు. పేదోడు ఆశపడడంలో తప్పు ఉందని నేను అనుకోను. కనుక ఆశపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ తప్పు, కానీ ఆశపడ్డ రైతు బిడ్డలది ప్రజలది తప్పు కాదని నేను అనుకుంటున్నాను. మంచిగా చెప్పినారు మీరు. సరే, మీరన్న కోణంలోకి వద్దాం. రైతుల తప్పు కాదు, ప్రజల తప్పు కాదు, సరే వాళ్ళు మాయ చేసిరు అనుకున్నాం. సేమ్ మీ మేనిఫెస్టో కూడా దగ్గరనే ఉంది కదా. ఎందుకంటే రుణమాఫీ మీరు ప్రకటించినారు, రైతు బంధు అన్నారు, రైతు బీమా అన్నారు. ఎందుకు రైతులు మిమ్మల్ని నమ్మలేకపోయారని భావిస్తూ ఉన్నారు? ఇది పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బ కాదా మీకు? రైతులు మమ్మల్ని నమ్మిన కనుకనే 93 లక్షల ఓట్లు వచ్చినాయి. ప్రజలు నమ్మిన కనుకనే 93 లక్షలు వచ్చినాయి. ఒక్క ఓటుతో గెలిచిపోయి కదా. అది 100% దాన్ని ఆ వాస్తవాన్ని ఒప్పుకుంటాం. ఆ ఒక్క ఓటు పరిధిలో మనం ఎందుకు రైతు బంధు మేము 10,000 ఇస్తున్నాం. తర్వాత ఇప్పుడు కొత్త మేనిఫెస్టో ప్రకారం 12,000 ఇస్తున్నాం, పెంచుకుంటూ పోతున్నాం. వాళ్ళు ఒకటేసారి 15,000 ఇస్తున్నారు. వాళ్ళు మహిళలకు 2,500 ఇస్తున్నారు.
మేము 2500 ఇస్తామని చెప్పలేదు. అదేవిధంగా వాళ్ళు కౌలు రైతులకు ఇస్తున్నారు 15,000, అదేవిధంగా రైతు కూలీలకు 12,000 ఇస్తున్నారు. ఇవన్నీ ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తున్నారు. ఇంకా ప్లస్ రైతులకు బోనస్ 500 ఇస్తున్నారు. ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నారు. దానికి కొద్దిగా ఆశపడ్డారు, అందులో తప్పేముంది? ఆశపడ్డారు, ఓటేసారు. మరి ఒక్కసారి వేస్తేనే ఇంత మోసం జరిగింది. నల్గొండ జిల్లాలో దాదాపు 11,60,000 ఎకరాల పొలం పెడితే దాదాపు 4 లక్షల ఎకరాలు ఎండింది. ఒక్కసారి ఓటేస్తేనే 4 లక్షల పొలాలు ఎండినాయి, 4 లక్షల ఎకరాల పొలాలు ఎండినాయి. మరి రెండోసారి ఓటేస్తే ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోండి. అంటే పార్లమెంట్ పరిధిలో అంటే అసెంబ్లీకి సంబంధించి కాంగ్రెస్ని ప్రజలు ఓటేసి మోసపోయిరని అంటూ ఉన్నారు కదా. మీరు అధికారంలో లేరు, ఇక్కడ కేంద్రంలో కూడా మీరు అధికారం వచ్చే ఆస్కారం అయితే లేదు. వస్తే బీజేపీ కాంగ్రెస్ అంటే జాతీయ పార్టీలు కూటమిగా. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికలలో కృష్ణారెడ్డిని గెలిపించారు అనుకుందాం, ఏం చేయగలుగుతాడు? అక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ సపోర్ట్ లేదు కదా, మరి ఎట్లా ముందుకు వెళ్తారు? ఓకే, రేపు భవిష్యత్తులో కేంద్రంలో కాంగ్రెస్ వస్తుందా బీజేపీ వస్తుందా మాకు తెలియదు. ఏదొచ్చినా మా మద్దతుతోటే వస్తుంది 100%. ఇది పక్కా రాసి పెట్టుకోండి. ఎందుకంటే నిజంగా బీజేపీకి 370 సీట్లు వస్తే ఇట్లా పార్టీలను మార్చి ఇబ్బంది పెట్టి ఈడీలు, ఐటీ రైడ్లు లేకపోతే సిబిఐ రైడ్లు చేసి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా వాళ్ళ మనసులో భయం ఉంది. ఉత్తరప్రదేశ్లో సీట్లు రావాలనేది భయం ఉంది కనుకనే ప్రతి సీటు మీద కాన్సన్ట్రేట్ చేసి మాకు ఎంతసేపు 400 వస్తాయి 370 వస్తాయని చెప్తారు. సరే, సెంట్రల్లో ఏ పార్టీ వచ్చినా మా సపోర్ట్ ఉంటుందని మేము నమ్ముతున్నాం. మరి సెంట్రల్లో రాదని చెప్పి మరి కేసీఆర్ కోట్ అయినంటే ఎట్లా నడుస్తుంది? కేసీఆర్ అవసరం ఈ తెలంగాణ ఉన్నంత వరకు ఉంటుంది. కేసీఆర్ బతుకున్నంత వరకు, బీఆర్ఎస్ పార్టీ బతుకున్నంత వరకు కేసీఆర్ అవసరం ఉంటుంది. తప్పకుండా తెలంగాణ ప్రజలు కేసీఆర్ నమ్ముతారు. ఎందుకంటే ఒక్కసారి ప్రజల్లో ఓటమి చెందినందుకే చాలామంది రైతులు, రైతు కూలీలు, పేద ప్రజలు, వృద్ధులు, మహిళలు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఈసారి తప్పకుండా మమ్మల్ని గెలిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ కొరకు మేము పోరాటం చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో వాటన్నిటిని నెరవేర్చాలంటే కూడా మాకు ఓటేయాలి, వేస్తారు. తప్పకుండా మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. మీరు ఇప్పుడు నల్గొండలో మీరు పోటీ చేస్తూ ఉన్నారు, బీజేపీ కాంగ్రెస్ ప్రధాన అభ్యర్థులు అనుకోవచ్చు. మీకు వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే ఇప్పటికే కేసీఆర్ ఒక చినిగిపోయిన అంటే ఒక మునిగిపోయిన నావ అనేది ఒకటి. తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆయన కూతురే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడం, తర్వాత అనేక స్కాములు దళిత బంధువులలో 5 లక్షలు 10 లక్షలు అంటే 5 లక్షల రూపాయలు వసూలు చేసేదాన్ని. ఇట్లా ఏ సంక్షేమ పథకాన్నైనా గతంలో బీఆర్ఎస్లో చెప్పుకునే పెద్దలనే గద్దలు తన్నుకపోయిరని వాళ్ళు బాగా విష ప్రచారం చేస్తూ ఉన్నారు. లేకపోతే ప్రచారము వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో మనకైతే తెలియదు. కానీ దీన్ని ఎట్లా ఎదుర్కోబోతూ ఉన్నారు? ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉంది. వాళ్ళు ఇప్పుడు నెల రోజుల నుంచి మేడం కవితను లోపల పెట్టిరుగా. ఏం కనుగొన్నారు వాళ్ళు? ఏమన్నా ఆమె డబ్బు తీసుకుందా? ఎంక్వైరీ ఎన్ని రోజులు నడుస్తుంది? ఆమె ఏమన్నా డబ్బు తీసుకుందా? ఏమన్నా ట్రాక్ ఉందా? ఎక్కడన్నా గీ డబ్బు దొరికిందని ఉందా? లేకపోతే ఆమె ఇచ్చిందని ఉందా? ఏదో ఒక అందులో ఉన్న అక్యూజులను బెదిరించి అప్రూవర్గా మార్చి ఎవరి మీదైనా పెట్టవచ్చు వాళ్ళు తలుచుకుంటే. ఒక ప్రభుత్వం తలుచుకుంటే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఎందుకంటే నేను అడ్వకేట్గా 12 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన కనుక నాకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తలుచుకుంటే ఎవరినైనా ఆ కేసుతో సంబంధం లేని ఎవరినైనా ఇరికియవచ్చు. ఆ కేసుతోటి పూర్తిగా సంబంధం ఉన్న వాళ్ళని ఎవరినైనా తీసేయచ్చు. అది వాళ్ళ చేతులు ఉంది. ఇప్పుడు కవితను అందులో పెట్టారు, ఎక్కడ డబ్బు దొరకలే, ఆమె డబ్బు ఇచ్చినట్టు ప్రూవ్ లేదు. ఒక అప్రూవర్ చెప్పిండు అంతే. చెప్పిండు కూడా కాదు, చెప్పించిండు. వాళ్ళు పెడతారు కేసు, ఏమవుతుంది? రేపు ప్రూవ్ కావాలి కదా. అసలు ఈడీ పెట్టిన కేసులు, సిబిఐ పెట్టిన కేసులు ఈ దేశంలో ఎంతవరకు ప్రూవ్ అయినాయి? ఇంతవరకు ప్రూవ్ అయినాయి 0.05%. అంటే 100 కేసులో ఒక్క కేసు కూడా ప్రూవ్ కాలే. ఓన్లీ వాళ్ళని ఇబ్బంది పెట్టనీకే, ప్రతిపక్ష నాయకులను వాళ్ళని ఇబ్బంది పెట్టనీకే కేజ్రీవాల్ని కానీ, కవితను కానీ, సోరెన్ను కానీ ఓన్లీ ప్రతిపక్ష నాయకులే తప్పులు చేస్తారా? వాళ్ళ అధికార పార్టీ అంతా నిజాయితీ పర్లా? మరి వాళ్ళ మీద ఎందుకు జరుగుతలేవు? కనుక ఇవన్నీ మోసపూరితమైన ప్రతిపక్షాలు సరే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నా అనుకో. అయితే ఇంకొక ముఖ్య విషయం చెప్తా. మరి మోడీ గారు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, శ్రీలంక పార్లమెంటులో ఒక ఎలక్ట్రిసిటీ చైర్మన్ వచ్చి ఏం చెప్పిండు? ఆ శ్రీలంక ప్రెసిడెంట్ ఆయనతో చెప్పిన ముచ్చట ఏం చెప్పిండంటే, భారత ప్రధాని మోడీ గారు ప్రెషర్ చేస్తేనే నేను కొన్ని టెండర్లు అదానికి ఇచ్చినని చెప్పిండు. మరి నువ్వెందుకు చెప్పినావు? నీకు పాత్ర లేదా? నువ్వేమో ఆశించి చెప్పినావు. మరి నిన్ను కూడా పెట్టాలిగా కేసులా? మరి ఆయన చేసిందేమో కరెక్టు, వీళ్ళు చేసిందేమో తప్ప. కనుక దాని మీద మీరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు కవితనే లాగాలని లేదు, మీరు అన్నట్టు ప్రతిపక్షాల మీద కక్ష కట్టింది అనుకున్నాం. అదే కవిత ఉంది, హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నారు, మీలాంటి బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా. కేవలం
కవితనే టార్గెట్ చేయాల్సిన అవసరం నిజంగా బీజేపీకి ఉంటుందా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకు ఉండదు? ఎవరిని మన ఇంట్లో ఎవరు దొరికినా మొదలు వీక్ పాయింట్ వీక్ ఉన్న వ్యక్తులనే ఎప్పుడైనా టార్గెట్ చేస్తారు ఎవరైనా. ఆమె దొరికింది, ఇరికిచ్చారు, ఆమె ద్వారా కేజ్రీవాల్ ఇరికిచ్చారు, కేజ్రీవాల్ ముఖ్యం వాళ్ళకు, కేజ్రీవాల్కి ఇరికిచ్చారు, అది జరిగింది అంతే. అందులో పెద్ద పెద్ద రహస్యం కూడా ఏం లేదు. సరే, ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ అంటే లోక్సభ గురించి మాట్లాడుకునే ముందు మీరు అన్నట్టుగా సరే బీజేపీ ఇరికిచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రజలలో వ్యతిరేకత రావాలి. సరే 17 మరి మీతో పాటు ఇంకా 16 మంది పోటీ పడతా ఉన్నారు కదా, సూటిగా చెప్పండి నిజంగా ఎన్ని సీట్లు వస్తాయని మీరు భావిస్తా ఉన్నారు? మీకు మాకు 100% నా లెక్క ప్రకారం 8 నుంచి 12 సీట్ల మధ్యన మాకు వస్తాయి. మిగతా 4 నుంచి 6 సీట్లు వాళ్ళు పంచుకుంటారు. కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి 6 నుంచి 7 సీట్లలో థర్డ్ ప్లేస్ పోతుంది. మిగతాది మాకు వస్తాయి, కొన్ని బీజేపీకి వస్తాయి, ఒకటి మజ్లిస్కి వస్తుంది పక్కా. ఇప్పుడు కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. అజాత శత్రువు అంటారు బేసికల్. ఏ పార్టీ కార్యకర్తలు వచ్చినా నాయకులు వచ్చినా పనిచేస్తారు, సరే మీ చేతనైనంత అంటారు. మరి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నిక జరిగింది, ఇంకా మిగతా ఎన్నికలు జరిగినప్పుడు కృష్ణారెడ్డి గుర్తుకు రాలే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ. నల్గొండ లోక్సభ ఎన్నికలకు సంబంధించి అంటే కొంచెం పలుకుబడి ఉన్న నేతగా వాళ్ళు గుర్తించినారు. ఇంకోటి ఈ నావను ఎక్కడానికి సిద్ధంగా ఎవరు లేరు కాబట్టే కృష్ణారెడ్డికి సీట్ ఇచ్చింది అనుకోవచ్చు. మీరు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు గుర్తురాదు, అధికారం ఉన్నప్పుడు కూడా నేను గుర్తున్నా. అధికార పార్టీ ఉన్నప్పుడు నేను 3 కాన్సెప్ట్ నాగార్జున సాగర్ కానీ, హుజూర్ నగర్ కానీ, మున్గోడు కానీ, నల్గొండ కానీ నేను బాధ్యతలు వహించి పనిచేసి. టికెట్ ఇవ్వలే కదా మీలాంటి వాళ్ళకి, ఇవ్వాలి ఎప్పుడో గౌరవించాలి. ఎప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశం రాదు, అవకాశం వచ్చినప్పుడు ఇస్తుంటారు. మనం కూడా మన ఇంట్లో 4 పిల్లలు ఉంటే అందరికి ఒకటేసారి ఇస్తామా? ఓడిపోయేటప్పుడే గుర్తుకొచ్చు. లేదు, ఓడిపోతామని నేను పక్కా గెలుస్తాను, నన్ను గెలిపిస్తాను మా ప్రజలు. విశ్వాసం కావచ్చు కానీ రాజకీయ అది ఏదన్నా కానీ ఏ ఆలోచనతో కానీ టికెట్ అయితే ఇచ్చారు కదా, నన్ను నమ్మిరు కదా, నా కమిట్మెంట్ నమ్మిరు కదా. నేను 35 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలు ఉన్నా కదా, నమ్మిరు. 35 ఏళ్ళు తెలుగుదేశంలో ఉన్నా, ఇప్పుడు 7 ఏళ్ళ నుంచి ఈ పార్టీలు ఉన్నా, వాళ్ళు నమ్మిరు నన్ను, నా కమిట్మెంట్ నమ్మిరు, నా కష్టాన్ని నమ్మిరు, టికెట్ ఇచ్చారు. తప్పకుండా రేపు భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు. ఈ కష్టాన్ని నమ్మి కాదు, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు బయటపడతానికి ఒక సీట్ అయినా గెలుస్తారని నాకు ఇచ్చినారు కొంత. ఎందుకంటే ఎలాంటి కేసులు కానీ లేకపోతే ఎక్కడ అవినీతిలో కానీ మీరు పాలు పంచుకోలేదు కాబట్టే ఇచ్చుంటారు. వాళ్ళు కష్టకాలంలో కృష్ణారెడ్డికి ఇచ్చారు కానీ కృష్ణారెడ్డిని ఏదో ప్రేమతో ఇవ్వలేదు అనేది మీ బీఆర్ఎస్తో పాటు కొంతమంది ప్రతిపక్షాలు కూడా. రాంగ్ కాన్సెప్ట్. అసలు బీఆర్ఎస్ పార్టీ కష్టాలు ఉందని ఎవరు అన్నారు? ప్రతిపక్షంలో ఉంటే కష్టాలు ఉన్నట్ట? అసలు ప్రతిపక్షంలో నిజంగా ఏ రాజకీయ నాయకుడైనా కోరుకోవాల్సింది ప్రతిపక్షమే. ప్రతిపక్షంలో ఉంటేనే ప్రజా సమస్యల మీద పోరాటం చేయొచ్చు. అధికార పార్టీలు ఉంటే ఏం పోరాటాలు చేయలేము, అసలు ఏం పనే ఉండదు. ప్రతిపక్షంలో ఉంటేనే మా మజా వేరే ఉంటుంది. ఎందుకంటే మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా 2004 నుంచి 2017 వరకు ప్రతిపక్షాల్లో ఉండి పోరాటం చేసినాం. దాని ప్రతిపక్షాన్ని మీరేం తక్కువ చేయదు, దానికి కష్టం ఉందని చెప్పి అనుకోదు. అందులో నేను యుద్ధంలో ఒక సైనికుడిగా యుద్ధం వచ్చినప్పుడు నేను పోరాటం చేస్తా. అది చైనాతోటి ఆ యుద్ధం లేకపోతే చిన్న దేశం కాదు. యుద్ధం టైం వచ్చినప్పుడు తుపాకీ పట్టాలి, పోతూనే ఉండాలి. అదే నా ఉద్దేశం. యుద్ధం చేస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే యుద్ధమే మీరు అన్నట్టు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. కాంగ్రెస్ కొంత అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారులు వాళ్ళకి ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుంది. బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా అన్ని రకాలుగా కొంత మద్దతు ఉంటుంది. అధికారుల నుంచి కూడా వాళ్ళని ఎక్కువ ఒత్తిడి చేయలేరు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి యుద్ధం చేయాల్సిన తరుణంలో మనం ఒక్కరమే చేయలేంగా, వెనకంగా సైన్యం కూడా ఉండాలి. ఒక 7 నియోజకవర్గాలకు సంబంధించి ఉంటుంది కాబట్టి మరి అందరూ సమిష్టిగా కృషి చేసే అవకాశం ఉందంటారా? గత 23 ఎలక్షన్ల కంటే బ్రహ్మాండంగా మా క్యాడర్ కానీ, మా నాయకులు కానీ, మా పార్టీ శ్రేయోభిలాషులు కానీ బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఆల్రెడీ ఇప్పటికి 5 నియోజకవర్గాలు ఆత్మీయ సమ్మేళనాలు చేసినాం. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. దానిలో డౌట్ పడాల్సిన అవసరం లేదు. తీవ్రవాదుల లెక్క పోరాటం చేస్తాం, యుద్ధం చేస్తాం, గెలిచి సాధిస్తాం. ఎందుకంటే ఇప్పుడు 7 నియోజకవర్గాలకు సంబంధించి గత ఎన్నికలలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 ఓడిపోయినాం మనం. 11 కాంగ్రెస్ గెలిచినారు, ఒకటే బీఆర్ఎస్ గెలిచింది, అది సూర్యాపేటలో. సూర్యాపేటలో కూడా బోటాబోటు మెజార్టీ అనవచ్చు. ఒక 6,000 పైచీలకు 5,000 నుంచి 6,000 మధ్యలో గెలిచి మిగతా అన్ని నియోజకవర్గాల్లో 30 నుంచి 50,000 తేడాతో ఓడిపోయినాం కదా. 2 నెలల్లోనే మరి ఆ ఓడిపోయిన అంటే ఎన్నైతే ఓట్లు మనం కోల్పోయినామో తిరిగి మీరు సంపాదించుకునే అవకాశం ఉందా? ఎట్లా మీరు మీ కాన్ఫిడెన్స్ ఏంది? అందులో నా క్యాలిక్యులేషన్ కూడా ఒకటి చెప్తాను. 2018 ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో 97 లక్షల ఓట్లు వచ్చినాయి టోటల్. ఎమ్మటే ఏప్రిల్ 11వ తారీఖు జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో 77 లక్షలకు వచ్చింది. అంటే 20 లక్షల ఓట్లు తగ్గినాయి.
ఎందుకు తగ్గినాయి? అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్న దాని మీద వ్యతిరేకత లేదు, అయినా 20 లక్షల ఓట్లు తగ్గినాయి. ఎప్పుడైనా న్యూట్రల్ పబ్లిక్ 15 to 20% న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు. వాళ్ళు అధికార పార్టీ ఎవరు నచ్చితే ఎవరు బెటర్ అనుకుంటే వాళ్ళకి వేస్తారు. ఈసారి ఆ న్యూట్రల్ పబ్లిక్ మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీకి వేసారు. అప్పుడు మా మీద వ్యతిరేకత లేనప్పుడే 20 లక్షల ఓట్లు ఈ రాష్ట్రంలో తగ్గినాయంటే ఇప్పుడు కాంగ్రెస్ మీద భయంకరమైన వ్యతిరేకత అన్ని వర్గాలలో, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, మహిళలు కానీ, ఆసరా పెన్షన్ తీసుకునే వృద్ధులు కానీ, యువకులు, నిరుద్యోగ యువకులు కానీ అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. తప్పకుండా మాకు 20 లక్షలు తగ్గినాయంటే అలా 30 లక్షలు తగ్గుతాయి. తప్పకుండా మేము గెలుస్తాం. మా 2014-18కి సంబంధించి నా టీఆర్ఎస్ అనుకోండి, ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కొన్ని తగ్గినా అధికారం మీ చేతిలో ఉంటుంది కాబట్టి మనం ప్రజలకు సేవ చేసే అధికారం ఉంటుంది, నిధులను వెచ్చించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మూలిగే నక్క మీద తాడ్పాటు పండచందంగా ఉంది. ఎందుకు? ఒకవైపు బీఆర్ఎస్ ఓడిపోవడం, ముఖ్యంగా మనం చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలు, ఇప్పుడు మీరు నల్గొండ లాంటి ప్రాంతాలు మనం తీసుకుంటే ఎక్కువ సీట్లు ఓడిపోయింది కూడా బీఆర్ఎస్ ఈ గ్రామీణ ప్రాంతాల్లో. కొత్త హైదరాబాద్లో కానీ రంగారెడ్డిలో కానీ వచ్చినాయి మంచిగా, ఒక 39 సీట్లకు పరిమితమైనారు. ఇప్పుడు మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్లోనే నిలబడతా ఉన్నారు. ఇప్పటికి కూడా కొన్ని సర్వేలు చెప్తున్నది కానీ అందరు అంచనా ఏంటంటే బీఆర్ఎస్ మీద ఇంకా వ్యతిరేకత పోలేదు. కాంగ్రెస్ కొన్ని ఒక 3-4 నెలలు అయింది కాబట్టి ఇంకా వేచి చూసే ధోరణిలో ఉన్నారు అనుకుంటా ఉన్నారు కదా. మరి మీరు ఈ సమరంలో ప్రజల్ని ఏమని కన్విన్స్ చేస్తారు? ఎందుకు అధికారం లేదు, మీరు ఏమైనా హామీలు ఇవ్వాలన్నా మా ప్రభుత్వం అధికారంలో ఉంది, నేను ఇది చేస్తాను కృష్ణారెడ్డి చెప్తే నమ్ముతారు కదా. అంటే వ్యక్తి వేరు, మళ్ళీ వ్యవస్థ వేరు. వ్యవస్థకు వచ్చేసరికి మరి అధికారంలో లేని పార్టీలో మీరు ఉన్నప్పుడు మీరు ఏం హామీలు ఇవ్వగలుగుతారు? ఎట్లా మీరు ఆ ఓటర్లని మీరు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు? ఓకే, మీరు అన్నది గతం కంటే ప్రజలు ఇప్పుడు భిన్నంగా ఆలోచిస్తారు. గతంలో ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మినిమం దాని మీద వ్యతిరేకత రానికి 3 నుంచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బట్టి వ్యతిరేకత వచ్చేది. ఇప్పుడు అంత టైం తీసుకుంటలేరు. ఇవాళ అధికారం ఇచ్చి రేపటి నుంచే వాళ్ళ నుంచి ఆశిస్తారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదనుకో తప్పకుండా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అట్లే, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న పరిస్థితి అట్లే ఉంది. మీకు ఇప్పుడు 125 రోజులు అయింది, ఆల్రెడీ 30 రోజుల నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏం చెప్పాడు? మీరు 2 లక్షలు తెచ్చుకోండి, 9వ తారీఖు డిసెంబర్ నాడే మాఫీ చేస్తున్నాడు. మీకు 15,000 రైతు బంధు ఇప్పుడు తీసుకోకూరి, 9వ తారీఖు తీసుకొని 15,000 వస్తాయన్నారు. ఇవన్నీ మీరు ఇప్పుడు వృద్ధులకు ఏం చెప్పాడు? మీరు ఇప్పుడు తీసుకోక తల్లులారా పెద్దమ్మ, రేపు 9వ తారీఖు 4,000 వస్తాయని చెప్పాడు. ప్రజలు అమాయకులు కాదు, వాళ్ళు తప్పకుండా ఆలోచిస్తారు. ఇంతకుముందుకు 5 ఏళ్ళు పట్టేది వ్యతిరేకిస్తానికి, ఇప్పుడు ఎవ్వడు 5 ఏళ్ళకు అంత కంప్యూటర్ యుగం వచ్చింది కనుక 5 రోజులకే ఆలోచిస్తారు. వచ్చింది మీరు చెప్పిందే కాంగ్రెస్ బీజేపీ కూడా చెప్తా ఉన్నారు ప్రజల విఘ్నులని. ఒకటి ఏంటంటే మీరు అనుకుందాం, మీరు అన్నదే నిజం అనుకుందాం, ఎందుకంటే మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాబట్టి మీరు మాట్లాడతారు. మీ పార్టీలు ఇంతకుముందు ఎంపీలు చేసినారు, కొంతమంది పక్క పార్టీల నుంచి కూడా వచ్చినారు, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు వీళ్ళంతా. నిజంగా మీరు చెప్పిందే నిజమైతే ప్రజలలో వ్యతిరేకత ఉంది కాంగ్రెస్కి అనుకున్నప్పుడు కాంగ్రెస్ గూటికి చేరాల్సిన అవసరం ఏముంది? అలాంటి అవివేకులని మీరు భావిస్తున్నారు? అవివేకులా ఏందో నేను చెప్పాను కానీ ఎదవలు. ఎందుకంటే ఒక పార్టీలో అధికారం అనుభవించి కనీసం 1-2 నెలలు కూడా వెయిట్ చేయకుండా పార్టీలు మారడం అంటే ఇక అంతకంటే ప్రాస్టిట్యూషన్ ఇంకోటి లేదు. ఓపిక పట్టాలి, 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి, 10 సంవత్సరాలు వెయిట్ చేయాలి. వెయిట్ చేయకపోతే ఏంది? నువ్వు అందులో పోయి ఏం చేస్తావు? ఏం సాధిస్తావు? డబ్బులు సంపాదిస్తావు అందుకేనా? దాని కొరకు ఇదే పని చేయాలా, ఇంకా వేరే లేవు దందాలు. కనుక వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కడియం శ్రీహరి గారు కానీ, ఆయన రంజిత్ రెడ్డి కానీ, ఇంకో దానం నాగేందర్ కానీ వీళ్ళు పోయినంత మాత్రాన ఏం కాదు. చెర్లకు నీళ్ళు వచ్చినప్పుడు వస్తారు, నీళ్ళు రానప్పుడు పోతారు. కొందరు అయారాం గయారాం ఉంటారు. ఈ ఎదవులతోటి ఏది కాదు. మాకు నిజమైన నికార్సైన కార్యకర్తలు ఉద్యమం నుంచి ఉన్నోళ్ళు వాళ్ళు పోరాటం చేస్తారు. వాళ్ళతో పాటు మేము అంతా పోరాటం చేస్తాం, గెలిచి వస్తాం. రేపు జూన్ 5వ తారీఖు 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాక మీరే చెప్తారు. మీరు అన్నది ఓకే. ఇప్పుడు కడియం శ్రీహరి కానీ, రంజిత్ రెడ్డి కానీ, దానా నాగేందర్ కానీ, ఇట్లా చెప్పుకునే ఎర్రబెల్లి కానీ వీళ్ళంతా మీ పార్టీ కాదు నిజంగా. మీరు మీ పార్టీ, ఎందుకంటే ఉద్యమం నుంచి ఉన్నారు. అప్పుడు ఒక 14-15 ఏళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడు ఒక 25-30 ఏళ్ళు మీరు అంటిపెట్టుకునే ఉంటుండొచ్చు. మొదలు తెలుగుదేశం, తర్వాత మీరు మీ బీఆర్ఎస్ గురించి చెప్తా ఉన్నారు. అంటే కేసీఆరే ప్రోత్సహించినారు కదా. వచ్చింది తెలంగాణ ప్రజలు 2014లో 63 సీట్లు ఏమో ఇచ్చినారు. 2018లో కూడా 83 నుంచి 84 సీట్లు ఇచ్చినారు. అక్కడితో సంతృప్తి చెందక మరి కడియం శ్రీహరి లాంటి వాళ్ళు ఏమవసరము, ఒకటి దానా నాగేందర్ లాంటి వాళ్ళు ఏమవసరం? ఆ రోజు మీరు ఎట్లయితే తెచ్చుకున్నారో ఇప్పుడు వాళ్ళు అనేది ఏంది? మేము మాట్లాడితే కూడా మార్నింగ్ న్యూస్లో మేము అంతే అధికారంలో ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీకి పోవాలి, అభివృద్ధి జరుగుతుందని చెప్పిందే కేసీఆర్ అంటున్నారు కదా. మరి ఎట్లా మీరు సమర్థించుకుంటారు? ఇది ఎవరు తప్పు చేసినా, ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించినా, మా పార్టీ ప్రోత్సహించినా, అవతల పార్టీ ప్రోత్సహించినా తప్పే. అది ప్రజలు గమనించి వాళ్ళని మళ్ళీ గెలవకుండా చేయాలి.
చేసినప్పుడు ఏమవుతుందంటే ఏ పార్టీ అయినా తీసుకోదు. ఇప్పుడు వాళ్ళు ఫిరాయింపుదారులు అవతల పోయి నిలబడ్డరు, వాళ్ళని చిత్తుగా ఓడించారు అనుకో, మళ్ళీ ఇంకోసారి తీసుకోరు. కనుక అది ప్రజలు నిర్ణయించాలి. ఎందుకంటే తప్పులు జరుగుతాయి, జరిగినప్పుడు ఎవరు నిర్ణయించాల్సింది? ప్రజలు నిర్ణయించాలి. మీరు తప్పు చేస్తారు, మీ సంగతి అందరు తప్పే చేస్తున్నారు కదా, ఎట్లా ఏ పార్టీ అందుకనే ఇప్పుడు నిలబడతారు వాళ్ళు. కడెన్ శ్రీహరి అమ్మాయి నిలబడ్డది, అదేవిధంగా ఈడ దానం నాగేందర్ నిలబడుతుండు, ఈడ రంజిత్ రెడ్డి నిలబడుతుండు, ఇదే కాన్స్టిట్యూన్సీ సునీతా మహేందర్ రెడ్డి నిలబడుతుంది. వీళ్ళని చిత్తుగా ఓడగొడితే మళ్ళీ ఇంకోసారి ఎవరు తీసుకోరు. కనుక పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కూడా బలంగా చేయాలి. బలంగా చేసినప్పుడు ఈ దేశం కానీ ఈ రాజకీయ రంగం కానీ నిమ్మలంగా ఉంటుంది, లేకపోతే ఇట్లే ఫిరాయింపులు జరుగుతూ ఉంటాయి. అసలు రాజకీయాలు అంటే ఇప్పుడు ఒక 20 నుంచి 30 సంవత్సరాల యువత ఏమనుకుంటారు? పార్టీలు మారడం, తిట్టడం, బూతులు మాట్లాడమే రాజకీయం అనుకుంటారు కదా. ఇది కరెక్టే అంటారా? అసలు 100% తప్పదు, 100%. అలా డౌట్. కేసీఆర్ నేర్పారు అంటారుగా లంగా ఎట్లా. మా సారు కేసీఆర్ గారు ఎప్పుడు బూతులు తిట్లే, ఇప్పుడు తిడుతురు. కేసీఆర్ ఎప్పుడు తిట్లే, ఆయన ఎంతసేపు ఒక సన్యాసిగా ఒక 2-3 వార్డులు వాడతారు అంతే. ఎప్పుడు బూతులు ఎప్పుడు రాలే ఆయన నోట్ల నుంచి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు నిజంగా మీకు తెలుసు, నల్గొండ కావచ్చు, ఇంకా రాష్ట్రంలో ఇతర ఏ జిల్లాలు తీసుకుని బాగా పోరాటం చేశారు తెలంగాణ ఉద్యమం. కొంతమంది తమ తనువులు జాలిచ్చినారు, నల్గొండలో కూడా చాలామంది ఉన్నారు, కథనాలు ఇచ్చినారు. కొంతమంది ఉద్యమం కోసం పనిచేసి ఆస్తులు అంతస్తులు అమ్ముకున్నారు. ఇక కొంతమంది అయితే మేధావులు కావచ్చు, అందరు సమిష్టి కృషి అంటుంటారు. మీ కేసీఆర్ గారు కూడా అంటూ ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళని గుర్తించి టికెట్లు ఇస్తే ఈరోజు అధికారంలోకి వచ్చి నెంబర్ 1 రాజకీయ విశ్లేషకులు అంటున్నది, పార్లమెంట్ ఎన్నికల్లో నల్లేరు మీద నడుక అంటే మీలాంటి వాళ్ళని అప్పటి నుంచి గుర్తించి ఇస్తే మరి అది తప్పిదం జరిగిపోయింది, అధికారం కోల్పోయింది కదా, ఎట్లా ఫిల్ చేసే అవకాశం ఉంది? ఇప్పుడు ఈసారి అందరికి అట్లే పార్టీకి నియమ నిబంధనలకు కట్టుబడి ఉండి మొదటి నుంచి పార్టీకి సేవలు చేసిన వ్యక్తులకు ఈసారి మ్యాక్సిమం అట్లే వచ్చినాయి. 6 బీసీలకు ఇచ్చారు, 2 ఎస్టీలకు ఇచ్చారు, సరే అవంటే రిజర్వేషన్. జనరల్ 6 ఇచ్చారు, బీసీలకు 6 ఇచ్చారు. అందరు మంచి అభ్యర్థులకే. పద్మారావు మొదటి ఉద్యమ నేత, ఇప్పుడు నిన్న ఇచ్చిన వరంగల్ డాక్టర్ సాబ్, ఆయన కూడా ఉద్యమ నేత. మొత్తం ఇప్పుడు గుర్తుకొస్తున్నారు. ఏదైనా కొద్దిగా ప్రతిపక్షంలోకి వచ్చినాకనే వస్తుంది కదా. ప్రతిపక్షంలోకి వచ్చినాక తప్పకుండా కేసీఆర్ గారు కూడా భవిష్యత్తులో ఇట్లాంటి పొరపాట్లు చేస్తారని నేను అనుకోను. ఏదన్నా పార్టీ కట్టుబడి ఉన్న వాళ్ళకే రేపు భవిష్యత్తులో అధికారం వచ్చినా వాళ్ళనే గౌరవిస్తారని నేను అనుకున్నాను. ఇప్పుడు నల్గొండ మీ కార్యకర్తలు కూడా చెప్పాను, అందరూ అనుకుంటున్నది ఏంటి, బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నల్గొండలో కూడా కేసీఆర్కి ఇప్పుడు గుర్తుకొచ్చినారు. ఎందుకంటే ఓటు అంటే గెలుపు స్పష్టంగా లేదు, మీరు అన్నట్టు మీతో ఏకీభవిస్తే. అంటే గెలవచ్చు, ఓడిపోవచ్చు అన్న మీమాంసలు ఉన్నారు. అందరు చెప్పేది అయితే కొంత గడ్డు కాలం ఉంటున్న పరిస్థితుల్లోనే తెలంగాణ ఉద్యమకారులు గారికి, కృష్ణారెడ్డి గారికి సీట్ ఇచ్చినారు. మీరు కాంటెంట్ చేస్తారు. ఇప్పుడు రాజకీయాలు మనం ఓపెన్గా మాట్లాడుకుంటే కాస్ట్లీ అయిపోయినాయి, మనం మంచో చెడో చేయాల్సి వస్తుంది. సో గెలుస్తాము, ఓడతాము, ఒకవేళ ఓడిపోయినాం అనుకుందాం తెలంగాణ ఉద్యమకారులు. అలా నెక్స్ట్ కొంత ఫామ్లోకి రావచ్చు బీఆర్ఎస్, రాదనేది ఏం లేదుగా. వచ్చిన తర్వాత మళ్ళీ ఆయారాం మీరు అన్న గయారాంలకే పెద్దపీట వేస్తారే, నీకు ఒకసారి అవకాశం ఇచ్చిన ఓడిపోయిన సాకు చూపుతారు గతంలో లాగా అని ఒక అబద్ధత భావంతో మీ కార్యకర్తలు ఉన్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? అట్లాంటిది ఏమి ఉండదు. అయారాం గతంలో జరిగింది కాబట్టి వాళ్ళు అంటారు. గతంలో జరిగింది, ఈసారి అట్లుండదు. ఈసారి పార్టీ కొరకు కష్టకాలంలో ఉన్నప్పుడు పోరాటం చేసిన వ్యక్తులనే గౌరవిస్తారని నేను నమ్ముతున్నా. ఒకవేళ అట్లాంటిది జరిగితే మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కొంటారు కనుక జరగదు. ఏం చెప్తారు సూటిగా? ఒకవేళ అట్లా జరిగితే మీ కార్యకర్తలు ఏమని భరోసా ఇస్తారు కృష్ణారెడ్డి? వాళ్ళకి జరగదనే నేను భరోసా ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఏమి ఇవ్వగలుగుతాం. చేయడు. కేసీఆర్ కూడా అర్థమైంది ఎవడేంది. అధికారం ఉన్నప్పుడు ఎవడోడు వచ్చి పనులు చేయించుకోండు, ఎవరెవరు వచ్చి అనుభవించరు. ఇప్పుడు ఎవడోడు వచ్చి ముఖం చాటేసి పోతున్నారు టికెట్లు ఇచ్చినా. వాళ్ళకి అతనికి కూడా అర్థమైంది కనుక తప్పకుండా పార్టీ వాళ్ళకు, పార్టీ కొరకు కష్టపడే వాళ్ళకే గౌరవిస్తారని నేను కూడా నమ్ముతాను. నల్గొండ దగ్గరికి వస్తే మీరున్నారు, మరి జానారెడ్డి కొడుకు కూడా ఇప్పుడు బరిలో ఉన్నారు, తర్వాత బీజేపీ అభ్యర్థి కూడా ఉంటారు, మీ పార్టీ నుంచే వెళ్ళినాడు. మరి అంటే ఎందుకంటే చాలామంది వేకెంట్ చేసిపోయినారు కదా. 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే మీ అభిమానులకు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలకు కావచ్చు. 2018 సినారియో వేరు. అప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ ఖాతా ఉంది, మీ మంది మార్బలం ఉన్నారు, ఒక్కొక్కరుగా పార్టీ వీడిపోయినారు. ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి కూడా వాళ్ళు కొంత సుముఖంగా లేరు అన్నట్టుగా ఉంది టాక్. అంటే ఒక ఫుల్ గ్యాప్ ఉంది 2-3 నెలలనే. ఈ గ్యాప్ని ఎట్లా ఎదుర్కొంటారు? నెంబర్ 1. సెకండ్ క్వశ్చన్ ఏమంటా ఉన్నారంటే, అన్ని నియోజకవర్గాలను కవర్ చేయాల్సి ఉంటుంది. ముఖ్య నాయకులు లేనిది ఓడిపోయిన ఎమ్మెల్యేలైనా వాళ్ళు ఏమో అసంతృప్తితో ఉన్నారు, వాళ్ళు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు, బయటికి రాలేకపోతూ ఉన్నారు, కొంతమంది బయటికి పోతూ ఉన్నారు. అంటే ఇంత పెద్ద గ్యాప్ని అది నల్గొండలా అంటే అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటారు. మరి ఎట్లా ఫుల్ఫిల్ చేయబోతూ ఉన్నారు మీరు? నాకు గతంలో మన 23లో ఓడిపోయిన ప్రతి ఎమ్మెల్యే, అంటే ఇప్పుడు బాధ్యులు వాళ్ళే ఇన్ఛార్జులు, ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా పనిచేస్తారు. ఇంకా దాని గురించి డౌటే లేదు.
మీ టీవీలోకి ఏమైనా డౌట్ వస్తే దాన్ని నేనేం చెప్పలేను. అదేవిధంగా మా టీవీలో కాదు, మీరు గెలవాలి అంటే వాళ్ళు అదేవిధంగా ఎవరైతే సాగర్ నుంచి కానీ కొన్ని ప్రాంతాల నుంచి కొందరు పార్టీ విడిపోతారో వాళ్ళ చరిత్ర ఒకసారి మీరు పరిశీలించండి. సరే సైదిరెడ్డి ఓకే, ఆయనతోటి ఇప్పుడు అయ్యేది లేదు, పెద్ద బీజేపీలోకి పోయింది కంటే పెద్ద ఆయనతో మాకేం ఇబ్బంది లేదు, ఆయన గురించి పెద్ద ఆలోచన, మాకు పోటీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అయితే సాగర్ నుంచి కానీ దేవరకొండ నుంచి కానీ కొందరు పోయిరు అని అంటారు, మీరు పోయిరు వాస్తవం. వాళ్ళ చరిత్ర చూడండి, వాళ్ళు గతంలో కాంగ్రెస్లో ఉండే, తర్వాత టీడీపీ అధికారం రాగానే టీడీపీలోకి వచ్చారు, టీడీపీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలో మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు, మొన్న బీఆర్ఎస్లోకి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్. వాళ్ళ పని అయారం గయారం, వాళ్ళతోటి ఓట్లు ఓనేపోవు, వాళ్ళు చెప్పు ఓన్లీ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి తప్పితే వాళ్ళతోటి అయ్యేది లేదు, పోయేది లేదు. వాళ్ళ గురించి పెద్ద ఆలోచించే అవసరం లేదు. మాకు యువకులు మొదటి నుంచి ఉద్యమం నుంచి పోరాటం చేసే ఉద్యమకారులు వాళ్ళే మమ్మల్ని గట్టెక్కిస్తారని నేను నమ్ముతాను. ఎందుకంటే క్షేత్రస్థాయిలో కూడా పనిచేయాల్సి వస్తుంది. 7 నియోజకవర్గాలను ఒకరం చేసుకోం కాబట్టి అందరూ టీం వర్క్ ఉంటేనే పార్లమెంట్ పరిధిలో విజయ దుందుబి మోగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్వశ్చన్ అడిగినాం. మరి ఇక ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటూ ఉన్నారు, మీరు బీజేపీని కొట్టిపారేస్తూ ఉన్నారు, అంటే బీజేపీ పోటీలో లేదని భావిస్తూ ఉన్నారా? పోటీలో ఉంటుంది కానీ అసలైన పోటీ కాంగ్రెస్కు బీఆర్ఎస్కే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరన్న కోణమే బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ కొంత విఫలమైంది 6 గ్యారంటీలు, మేము అన్నిటిలో సక్సెస్ అయినాం, మోదీ మంత్రం పాడుతుంది, ముచ్చటగా 3వసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటాం, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణపై బాగా ఫోకస్ చేసినాం, మేము మెజార్టీ స్థానాలు నల్గొండ స్థానాన్ని కూడా మేము కైవసం చేసుకునే దిశగా కృషి చేస్తున్నాం అంటున్నారు కదా. మరి మీకు కాంగ్రెస్ వ్యతిరేకత అక్కర వస్తుందని మీరు భావిస్తూ ఉన్నారు, మరి బీజేపీకి ఎందుకు అక్కర రాదని మీరు అనుకుంటా ఉన్నారు? ఓకే, బీజేపీ మోడీ అంటారు కదా, మోడీ అసలు తెలంగాణకి ఏం చేసి ఒక్కటి చెప్పండి. ఐటీఐఆర్ వచ్చిందని పంపించాడు, మన డిఫెన్స్ గ్రోత్ కారిడార్ను ఇక్కడ ఇవ్వాల్సింది బుందేల్ఖండ్కి ఇచ్చాడు. మీ అందరికీ తెలుసు, మన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో ఏదన్నా కాళేశ్వరం కానీ లేకపోతే ప్రాణహిత మన పాలమూరు ఎత్తిపోత రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతలు కానీ ఒకటి జాతీయం చేయలేదు. నిరుద్యోగ యువకులకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. 15 లక్షల అకౌంట్లు వేస్తాను, అకౌంట్లు వేయలేదు. ఏం చేసిండు సార్ ఆయన? ఎందుకు వేయాలో ఆయన ఓటు? ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60 to 70% రైతులు ఉంటారు సార్. రైతుల కొరకు ఏం చేసినావు సార్ మీరు? ఏం చేసిరని? అదే పారిశ్రామికవేత్తలకు బడా ఇండస్ట్రియలిస్టులకు 14 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. రైతులకు ఏం చేసినాం సార్? ఒక సంవత్సరానికి 2000 ఇస్తున్నాం. అది పెద్ద అమౌంట్ అది. అదే నీవు డీజిల్ కానీ రైతు బంధు కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తే నువ్వేం చేస్తున్నావు? డీజిల్ రూపేనా, పెట్రోల్ రూపేనా, గ్యాస్ రూపేనా, జిఎస్టీ రూపేనా వచ్చిన డబ్బులన్నీ వేసుకుపోతున్నావు. నువ్వు ఈ రైతులకు చేసింది ఏంది? తెలంగాణకు చేసింది ఏంది? నువ్వు చేసేది ఏముందని చెప్పి ఇక్కడ పోటాడుతున్నావు. ఒక రామాలయం కడుతున్నావు, కట్టినాం వాస్తవం. మేము కూడా మా కేసీఆర్ కూడా యాదగిరిగుట్ట టెంపుల్ కట్టిండు, కానీ మేమేమైనా ఎప్పుడైనా చెప్పుకుంటున్నామా? నువ్వు తెలంగాణకు కానీ భారతదేశానికి కానీ ఈ అభివృద్ధి చేసినా అని ఓటాడు, తప్పకుండా నీకు రైట్ ఉంటుంది. నేను ఎంతసేపు రామాలయం కట్టినా నాకు ఓటే అంటే ఎట్లా లెక్క? మేము కూడా యాదగిరిగుట్ట కట్టినాం, కానీ మేము అడగం. మేము అభివృద్ధిని చూసి మేము రైతులకు గిజ్ చేసినాం, మహిళలకు గిజ్ చేసినాం, వృద్ధులకు గిజ్ చేసినాం, లేకపోతే నిరుద్యోగులకు గిజ్ చేసినాం. నిరుద్యోగులకు కూడా నేను చెప్తాను, గతంలో 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ 10,300 ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ ప్రాంతానికి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 24,000 ఉద్యోగాలు ఇస్తే కేసీఆర్ వచ్చినాక 9.5 ఏళ్ళ 1,65,000 ఉద్యోగాలు ఇచ్చిండు. 28,000 ఉద్యోగాలు అంతా అయిపోయి లెటర్లు ఇచ్చే కాడు ఉండే. నిరుద్యోగులు అంతా జెండాలు పట్టుకొని బీఆర్ఎస్ చెప్పాలి మీరే చేస్తారు, కరెక్టే. మరి చేస్తే నిరుద్యోగులు తిరగొద్దు కదా. నిరుద్యోగం అనేది నేను చిన్నప్పటి నుంచి నిరుద్యోగం చూస్తూనే ఉన్నా. ఇప్పుడు కూడా మళ్ళీ నిరుద్యోగులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేసింది కదా, మళ్ళీ ఎందుకు నిరుద్యోగులు మళ్ళీ ఇబ్బంది పడుతారు? నిరుద్యోగులను ఎప్పుడు ఉంటుంది అది. కేసీఆర్ దాదాపు 2 లక్షల మీకు అధికారం ఇచ్చారు 2014, 2018. మీరు ఏం చేయలేకపోయారు. 2014 నుంచి 2023 వరకు దాదాపు 1,95,000 ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా ఐటీ రంగంలో అంతకుముందుకు 3 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటే ఇప్పుడు 10 లక్షల మంది ఐటీలో వచ్చారు, లక్షల జీతాలు తీసుకుంటారు. అదేవిధంగా ఇండస్ట్రీలు కొన్ని వేల ఇండస్ట్రీలు వచ్చి దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. అంతకుముందుకు మన ప్రాంత ప్రజలు రైతు కూలీలుగా మారి వేరే రాష్ట్రాలకు వలసపోయి ఆంధ్ర ప్రాంతానికి వలసపోయి బతికేది. ఇప్పుడు
ఛత్తీస్గఢ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి వచ్చి ఇక్కడ 10,000కు 15,000కు పనిచేస్తారు. రైతు కూలీలు వ్యవసాయ పనులు కూడా చేస్తారు. ఇప్పుడు ఆలోచి అంటే మనం అభివృద్ధి చెందినట్ట వెనుకబడ్డట, అది మీరు ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ నీకు 15,000కు 20,000కు ఒక ఎంప్లాయీ దొరకడు. ఈడ మినిమం రోజు 1,000 రూపాయలు ఇస్తావా 2,000 ఇస్తావా అని అడుగుతూనే ఉండు. ఇక్కడ ఆదాయాలు పెరిగినాయి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరిగింది కనుక కేసీఆర్ని అన్నీక లేదు. 100% ఈ 9.5 ఏళ్లలో యువతకు కానీ రైతులకు కానీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిండు కనుక ఆయన గౌరవించాల్సిన అవసరం. బీజేపీ ఎత్తుకుంటున్న నినాదం ఏంటంటే కాంగ్రెస్ 6 గ్యారెంటీలో ఫెయిల్ అయింది, బీఆర్ఎస్ కూడా ఫెయిల్ అయింది. కేంద్రంలో అనేక సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కిసాన్ సమృద్ధి యోజన అయితే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు కావాలనే మరి ఆపిండు కేసీఆర్. బీజేపీకి ఎందుకు క్రెడిట్ రావద్దు అనేది వాళ్ళు చెప్పుకుంటూ పోతా ఉన్నారు. దీన్ని ఎట్లే ఎదుర్కొంటారు? బీజేపీ అసలు చేసింది ఏం లేదు భయ్. ఇలా బీజేపీ చేసింది అంత ఉత్త డోల్లా. బీజేపీ చేసింది మాట్లాడుకుంటే ఎంతో కొంత చేస్తారు కదా, ఎంతో కొంత ఎవరైనా 10 ఏళ్లలో ఎంతో కొంత చేస్తారు. దాన్ని ఎందుకు మనం ఇక్కడ బీజేపీ చేసింది మన రాజ్యాంగంలో నిన్ననే బర్త్డే అయింది అంబేద్కర్ గారి ఆలోచన ఏంది, మన రాజ్యాంగంలో ఇది సంక్షేమ దేశం, ఇది సంక్షేమం చూడాలి, తర్వాత పెట్టుబడిదారి. సంక్షేమంలో ఏముంటుంది? పేదోళ్లకు సాయం చేయాలి, ఉన్న సంపన్నులకు ట్యాక్స్ వేసి పేదోళ్ళకు సాయం చేయాలి. ఈయన మోడీ గారు ఏం చేస్తారు? సంపన్నులకు పన్నులు ఇంతకుముందు 30% పన్ను ఉండేది, ఇప్పుడు 19% చేసిండు. అంటే 10% తగ్గించిండు, సంపన్నులకు ట్యాక్స్ తగ్గించిండు. అదేవిధంగా సంపన్నులై 14.5 లక్షల కోట్లు మాఫీ చేసాడు. అయినా 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చారు, సంపన్నులకు డబ్బులు తీసుకుంటారు, వస్తారు. అది పెద్ద సమస్య కాదు. పేద ప్రజలు ఏముంటుంది, వాళ్ళు ఏం చేస్తారు? ఓటు వచ్చినప్పుడే చూపిస్తారు. అయినా నాకు 370 వస్తాయి 400 వస్తాయని చెప్తుంది. చూద్దాం ఎంత వస్తాయి, తెలుస్తుంది ఎన్ని వస్తాయని. ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి మీరు మీ వర్షాలనే ప్రధాన అభ్యర్థిగా మీరు భావిస్తున్నది కాంగ్రెస్ పార్టీ నల్గొండకు సంబంధించి. మరి వాళ్ళు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ మీద చెప్తా ఉన్నారు. ఒకటి, నమ్మి 10 ఏళ్ళు అధికారం కట్టబెడితే 7 లక్షల కోట్లు అప్పు చేసినారు. నల్గొండలో కూడా మరి అద్భుతంగా తీర్చిదిద్దాము, రోడ్లను ఇది చేస్తాం అది చేస్తామన్నారు, ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు అనే ఒక నినాదంతో వాళ్ళు నల్గొండకు సంబంధించి ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపైన ఏమాట్లాడు? ఓకే, మొదలు అప్పు గురించి మాట్లాడతా. 7 లక్షల కోట్లు కదా, కేసీఆర్కి అధికారం ఇవ్వకముందుకు 2 లక్షల కోట్ల అప్పు ఉంది. ఓకే, ఇప్పుడు కేసీఆర్ 7 లక్షల కోట్లు మిగతా అప్పు చేసిండు వాస్తవంగా. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మన బడ్జెట్లో ఎంత అప్పు చేస్తామని పెట్టారు? 59,000 కోట్లు అప్పు చేస్తామని పెట్టిరు. మరి ఇప్పుడు మీరు పెట్టొద్దు కదా. కేసీఆర్ ఖాళీకుండానే ఇచ్చినారు. కేసీఆర్ లాంటి మేధావి పరిపాలిస్తే మిగులు బడ్జెట్ ఉంటుంది అనుకున్నాము. 7 లక్షల కోట్లు అప్పించారు కాబట్టి ఆ మిత్తిలు కట్టడానికి రెగ్యులర్గా రోజుకు 207 కోట్లు, సంవత్సరానికి దాదాపు 1000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. కాబట్టి మేము అప్పు చేయాలి. మీరు ఎవ్రీ ఇయర్ బడ్జెట్ చూడరా? ఎంత అప్పు ఉంది తెలియదు. దానిలో ఏమైనా మోసం ఉంటుందా? అంటే ఖాళీకుండలు లేకపోతే ప్రభుత్వం దగ్గర ఎప్పుడు లక్షల కోట్లు ఉంటాయా? ఎప్పుడైనా 1 నుంచి 7వ తారీఖు వరకు డబ్బులు పన్నుల రూపాయలు వస్తాయి, తర్వాత ఖర్చు పెడుతుంటారు. ఎప్పుడు ఫస్ట్ తారీఖు వచ్చేసరికి ఖాళీనే ఉంటుంది ఏ ప్రభుత్వం అయినా దేశంలో. అసలు కేసీఆర్ జీతాలు కూడా ఇవ్వలేదట కదా. చెప్తా, కేసీఆర్ అప్పు చేసిన అంటారు 7 లక్షలు. మరి భారతదేశంలో కూడా గతంలో బీజేపీ అధికారం రాకముందుకు 54 లక్షల కోట్ల అప్పు ఉండేది దేశానికి. ఇప్పుడు ఎంత ఉంది తెలుసా? ఒక 164 లక్షల కోట్ల అప్పు ఉంది. అంటే 110 లక్షల కోట్లు అప్పు చేసిండు. మరి ఆయన ఎందుకు చేసిండు? అందుకే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ వస్తామంటున్నారు. ఇద్దరు నమ్మకం. 54 లక్షల కోట్లు అప్పు ఎవరు చేసిండు? కాంగ్రెసే కదా. ఈడ కూడా 2 లక్షల కోట్లు ఎవరు చేసిండు? కాంగ్రెసే కదా. అప్పు అనేది ఎప్పుడైనా ఉంటుంది. ఒక దేశం కానీ, ఒక ప్రాంతం కానీ, ఒక వ్యక్తి కానీ, నేను కానీ అప్పు చేయండి ఎదగం. కంపల్సరీ అవసరం ఉన్నట్టు అప్పు తెచ్చుకుంటాం, దాంతో పెట్టుబడి పెడతాం, డెవలప్ అవుతాం, మళ్ళీ దాన్ని అప్పు తీర్చుకుంటాం. ఇది ఒక పద్ధతి. వ్యవసాయదారుడు, పేదోడు, ఎవడైనా వ్యవసాయదారుడు కూడా ఆ పంటకు కావాల్సిన రుణం తెచ్చుకుంటాడు. పంట పండిన దాకా రుణం తీర్చుకుంటాడు, కొన్ని మిగిలించుకొని కుటుంబ ఖర్చులకు వాడుకుంటాడు. ఇది ఒక పద్ధతి. అసలు అప్పే ఉండొద్దు అంటే ఓకే, నువ్వు ఉండొద్దు అంటున్నావు. మరి నువ్వు 59,000 కోట్లు ఎందుకు అప్పు చేస్తా అంటున్నావు? ఆల్రెడీ 100 రోజులలో దాదాపు 17 ఇవాళ పేపర్లు వచ్చిందిగా 17,000 కోట్లు అప్పు తెచ్చావు. నువ్వు దేవద్దు కదా, నువ్వు అప్పు దేవద్దు, ప్రజల మీద పన్నులు వేయొద్దు, భూములు అమ్మొద్దు. చెయ్యి. మరి ఎట్లా చేస్తావు? చేయాలి కదా. నువ్వు కేసీఆర్ తప్పు చేసిండు అంటున్నావు కదా, మరి నువ్వెందుకు చేస్తున్నావు? అంటే తమాషానా ఇదేమన్నా? అంటే ప్రభుత్వం నా పార్టీ అధికారం రావాలని అన్ని అబద్ధాలు ఆడేసి ఇప్పుడు లంక బిందెలు ఉన్నాయో, లంక బిందెలు ఉంటాయా ప్రభుత్వంలో? ఉంటాయా? అసలు నీ ఆలోచన ఏంది? అది కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. నల్గొండ ప్రధానంగా అనుకుంటాం మనం. మీ కాన్స్టిట్యుయెన్సీలో మీ బ్రదరే భూపాల్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు.
ఆయన పట్ల ప్రజలకు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అంటే కృష్ణారెడ్డికి అపోజిట్ అంటారు. కృష్ణారెడ్డి గారు అందరిని కలుపుకపోతారు అన్నని మాట్లాడతారు. సాధారణ కార్యకర్తతో కూడా మమేకమయ్యే స్వభావం మీద అని చెప్పి దానికి విరుద్ధంగా అనే ఒక భావన ప్రజలు ఏర్పోయింది. అందుకే ఓడిపోయినాడు అంటూ ఉన్నారు కదా. మరి ఆ వ్యతిరేకతని మీరు వాళ్ళ అన్ననే కాబట్టి మీకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకో. 1% కూడా అసలు ఆయనకు కూడా వ్యతిరేకత లేదు. మొన్న అందరికి ఎదురుగాలు వచ్చింది. మా నల్గొండ జిల్లాలో పోయిండు. మరి భూపాల్ రెడ్డి అంటే ఎదురుగాలు వచ్చింది. పక్కనున్న కాన్స్టిట్యున్సీలు ఎందుకు వచ్చినాయి? నల్గొండ అయితే అభివృద్ధి జరిగిందిగా, మెడికల్ కాలేజ్ వచ్చిందిగా, ఐటీ టవర్ వచ్చిందిగా, బైపాస్ రోడ్లు కానీ ఏ విధంగా చేసిండో చూసారు కదా. అదేవిధంగా ఎన్జీ కాలేజ్ వచ్చింది కదా. అదేవిధంగా వల్లభరావు చెరువుని చేసిండు కదా. ఆయన ఏం చేయలేదు, డెవలప్ చేసిండు. మావాడు చేసిన పొరపాటు ఏంటంటే రోజు అక్కడ 24 గంటలు ఉండి రోజు 300-400 మంది వస్తే అందరి కోరికలు తీర్చలేడు కనుక కొంత వ్యతిరేకత వచ్చింది వాస్తవం. మా దగ్గర మా అన్నదమ్ములకు కొద్దిగా భావోద్వేగ రకాలు ఎక్కువ ఉంటాయి. ఎవరైనా తప్పు చేసి వస్తే నువ్వు తప్పు చేసినావు అని స్ట్రేట్ ఫార్వర్డ్ అంటావు. అది పొరపాటు, అనొద్దు, మనసులో పెట్టుకోవాలి, సపరేట్గా కూర్చోవాలి. కానీ మాకు కొద్దిగా భావోద్వేగ రకాలు ఉంటాయి కనుక అనడం వల్ల కొన్ని పొరపాట్లు జరిగినాయి. దాన్ని తప్పకుండా మా బ్రదర్ కూడా రెక్టిఫై చేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన వ్యక్తి 4 నెలల నుంచి ప్రజలు అనుభవిస్తున్నారు. అర్థమైపోయింది వాళ్ళకు భూపాల్ రెడ్డి ఏంది, వెంకటరెడ్డి ఏంది అని తెలిసిపోయింది. తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికలలో తప్పకుండా చూపిస్తారు. కుమారెడ్డి బ్రదర్స్ అవ మరొకసారి జరుగుతుంది, మరి నడుస్తుంది. వెంకరెడ్డి కూడా పలుమార్లు చెప్పిండు, రాజగోపాల్ రెడ్డి కూడా చెప్తారు 11 సీట్లు గెలుచుకున్నాం. ఈ ఎంపీ మాకు నల్గొండ మేము క్లీన్ స్వీప్ చేసినట్టే, పక్కే చూసుకోరనే ఒక పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కదా. నిజంగా కూడా వాళ్ళు అవన్ తట్టుకొని నిలబడే శక్తి సామర్థ్యాలు మీ బ్రదర్స్కి ఉన్నాయా నల్గొండకు సంబంధించి? ఇప్పుడు ఒకసారి అధికారంలోకి వచ్చిపోయాను. మేము 2009 వాళ్ళు 100 కోట్ల బిల్లులు ఆపిరిమాయి. మేమేం భయపడలే, అస్సలు భయపడం. అసలు మమ్మల్ని రెచ్చగొడితే ఇంకా రెచ్చిపోతాం. మేము డి అంటే డి అంటాం. 2009లో నా 70 కోట్ల బిల్లులు ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ఆపిరు. ప్రధానమంత్రి కాడ కూడా లెటర్ పెట్టి మా బిల్లులు ఆపి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మమ్మల్ని ఏం చేయలేకపోయారు. లాస్ట్కి వాళ్ళ అన్న సీటే గుంజుకున్నాం. అందులో పెద్ద భయపడే సీన్ లేదు, వాళ్ళతోటి ఏది కాదు. వాళ్ళు గత 10 సంవత్సరాలు, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాయని మోస్తారు కదా, 10 సంవత్సరాలు ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీని ఏ టైంలో అయినా వాళ్ళు డిఫెండ్ చేసిరా? ఎప్పుడన్నా దాని గురించి మంచిగా మాట్లాడిరా? రేవంత్ రెడ్డిని విమర్శించారు, కాంగ్రెస్ పార్టీని విమర్శించారు, సోనియా గాంధీ డబ్బులు తీసుకొని ఇచ్చారు అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. అంత మాత్రాన వాళ్ళు గొప్పోళ్ళు, మేము పిరుకోలేం కాదు. మా పెట్టుబడి ధైర్యం వాళ్ళకు భయపడే సవాలే లేదు. అంటే వాళ్ళ అభిమానుల నుంచి కానీ కాంగ్రెస్ కొంత అధికార మంత్రి ఉన్నాడు, వాళ్ళ అధికారం ఉంది కాబట్టి కొంత అటువైపు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళందరినీ మీ వైపు డైవర్ట్ చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక లేదు. ఎందుకంటే అధికారం ఉంది, అంగబలం ఉంది. మీరు అన్నట్టు ఏ అధికార పార్టీ ఉంటే వాళ్ళకి కొంత ఈజీ ఉంటుంది కదా. దాన్ని ఎట్లా మీరు ఢీ కొడతారు కరెక్ట్గా అనేది? మా ధైర్యమే మా బలం, మా కేసీఆరే మా బలం, మా పార్టీ క్యాడరే బలం, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతనే మా బలం. తప్పకుండా ప్రజలు విశ్వాసంతో ఓటేస్తారు. తప్పకుండా వాళ్ళని ఢీ కొట్టే విధానంగా మమ్మల్ని తయారు చేస్తారు. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో అవి అమలు పరచాలంటే తప్పకుండా పోరాటం చేసే వ్యక్తులు కావాలి. ఆ పోరాటం చేయాలంటే కేసీఆర్ కావాలి. మీరు మొన్న చూసిరు కదా, ఒక్కరోజు సూర్యాపేట ఈ ఏరియా రాగానే కాళేశ్వరం నీళ్ళు వదిలిపెట్టారు, కృష్ణా నీళ్ళు వదిలిపెట్టారు. చూసిరు కదా, కేసీఆర్ ఒక్కరోజు తిరుగుతూనే ఇట్లుంటే రేపు 10-12 సీట్లు ఇచ్చి చేస్తే ఎట్లుంటుందో ఒకసారి ప్రజలు కూడా ఊహించుకోరు. తప్పకుండా మా పార్టీని గెలిపిస్తారని నేను అంత. ఇప్పుడు 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి మీ దగ్గర. అక్కడ ఓటర్లకు కృష్ణారెడ్డిని గెలిపిస్తే ఎందుకు గెలిపించాలి, ఒకటి గెలిపిస్తే మీరేం చేస్తారు? ఓకే, కృష్ణారెడ్డిని పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే నేను రైతు బిడ్డను కనుక నాకు రైతు సమస్యలు తెలుసు కనుక, రైతు బిడ్డగా నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు కనుక, రైతు బిడ్డగా నన్ను పార్లమెంట్ సభ్యునిగా గెలిపిస్తే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేసే విధంగా పార్లమెంట్లో పోరాటం చేస్తాం. అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ ప్రకారం పంటల రేట్లు నిర్ణయించాల్సిన అవసరం ఉంది కనుక దాని కొరకు పోరాటం చేస్తాం. ప్రతి మండల కేంద్రంలో మా ప్రాంతంలో పూర్తిగా వ్యవసాయ ప్రాంతం కనుక అంత పేద మధ్యతరగతి ప్రజలే ఉంటారు కనుక ప్రతి మండల కేంద్రంలో ఒక కార్పొరేట్ విద్యాలయాన్ని ఏర్పాటు చేసే విధంగా పోరాటం చేస్తాం. అదేవిధంగా కార్పొరేట్ వైద్యశాల, ప్రభుత్వ వైద్యశాల ప్రతి మండలానికి ఒకటి ఏర్పాటు చేసే విధంగా పోరాటం చేస్తా అని చెప్పి నేను హామీ ఇస్తాను. ఇంకో పెద్ద తలకాయ నల్గొండకు సంబంధించి గుత్త సుఖేందర్ రెడ్డి అంటుంటారు. కొంత కృష్ణారెడ్డి ఈ బ్రదర్స్ కానీ వాళ్ళకేదో గ్యాప్ ఉంది. ఒకటి అమిత్ రెడ్డి కూడా గతంలో సీటు ఆశించినారు, ఇప్పుడు కూడా ఆశిస్తే మీరు చక్క వచ్చినారు, ఆ సీటు మీరు కొట్టేసినారు అనేది వాళ్ళ మనసులో ఉంది. కొంత అభిమానులు ఉంటారు ఆయన కూడా, అక్కడ దేవరకొండలో కావచ్చు, ఇక్కడ నల్గొండ కావచ్చు, సాగర్లో కావచ్చు ఉంటారు. కాబట్టి
ఆయన మీకు పని చేస్తాడా? మీరు ఎట్లా ఆయనను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు? నేను ఆల్రెడీ పోయి కలిసిన, ఆయన కూడా నన్ను ఆశీర్వదించాడు. తప్పకుండా పని చేస్తారని నమ్ముతున్నా, పని చేస్తాడు, అందులో డౌట్ ఏం లేదు. అయితే మాకు గతంలో ఏంటంటే డిఫరెన్సెస్ ఉన్నాయి వాస్తవం. ఆయన కాంగ్రెస్లో పోయినప్పుడు మేము పోలేదు. మాకు తెలుగుదేశం పార్టీ అంటే అప్పుడు ఇష్టం ఉండే. మేము బై బర్త్ అంటే పార్టీ పుట్టిన కానించి మేము తెలుగుదేశంలో 30 సంవత్సరాలు ఉన్నాం. మేము మొదటి నుంచి కొద్దిగా కాంగ్రెస్కి వ్యతిరేకం, అంతమంది కమ్యూనిస్ట్ ఉంటే మేము కనుక మేము పోలేకపోయినాం. ఆ దృష్టిలో పెట్టుకొని కొద్దిగా గ్యాప్ ఉంది వాస్తవమే. తర్వాత ఇద్దరం ఒక పార్టీలో ఏర్పడ్డాక కలిసి ఉంది వాస్తవం. ఆయన రేపు నాకు పని చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఒకవేళ మేము ప్రజలు గెలిపించారు అనుకుందాం, ప్రజలతో మమేకమై పనిచేసే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే మీ తమ్ముడు కూడా ప్రజలతో ఎక్కువ మమేకం కావడం అనేది దెబ్బ అయింది అంటున్నారు కదా. ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఇట్లా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఉంటారు అనేది ఒకటి. ప్రజలకు అందుబాటులో ఉంటా, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తా, ప్రజల యొక్క ప్రతి సమస్యను సాల్వ్ అయ్యే విధంగా పనిచేస్తాను. మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న యువతకు కావచ్చు, అంటే నిరుద్యోగులు ఉంటారు, అందులో కొంత ఉద్యోగాలకు ఇబ్బంది పడుతులు కావచ్చు, లేకుంటే చిన్న చిన్న పనులు చేస్తూ చితికిల పడ్డ జీవితాలు ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారు? తప్పకుండా మా ప్రాంతానికి యువకులు బాగుంటారు కనుక వాళ్ళకు పరిశ్రమలు రానికే, ఇండస్ట్రీస్ రానికే కష్టపడతా, ప్లానింగ్ చేస్తా, కేంద్ర ప్రభుత్వంతో పోరాడతా. మా అదృష్టం ఉండి ఏమన్నా కేంద్ర ప్రభుత్వం రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మా అవసరం ఉండి కేంద్ర ప్రభుత్వంలో అవసరం ఉంటే ఇంకా మేము పోరాటం చేసి ఎక్కువ దిగడానికి ప్రయత్నం చేస్తాం. అవసరం లేకుంటే పోరాటం చేస్తాం, అవసరం ఉంటే పని చేయించుకొని తీసుకొని వస్తాం. అదే ఇప్పుడు కృష్ణారెడ్డి గారు సరే చిన్న స్థాయి నుంచి ఇక రియల్టర్గా, ఒక లాయర్గా, తర్వాత బిజినెస్లు చేసి కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయని తెలిసింది. అది నిజమా కాదా మీరు చెప్పాలి. సో గతంలో మీ నల్గొండ ప్రాంతానికి మీ నల్గొండ బిడ్డనే కదా, ఊర్మోడ్లో కదా గ్రామం, మరి అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన యువతకు ఏమైనా మీరు ఉపాధి అవకాశాలు కల్పించినారా? నేను ఒక రైతు బిడ్డగా నాకు మొదటి నుంచి రైతుల మీద ఒక అమితమైన ప్రేమ ఉంటుంది. నాకు ఊరితోటే ఉండటం ఇష్టం. నేను ఇప్పటివరకు ప్రతి పండుగ ఊర్లోనే చేస్తా. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు 53 సంవత్సరాలు. నేను ఏ పండుగ హైదరాబాద్ చేయలేదు ఇంతవరకు. నేను సొంత ఇల్లు కట్టుకున్నా, నేను ఊళ్ళోనే చేస్తా. నాకు రైతుల మీద ప్రేమ ఉంది కనుక ఈ ప్రాంతంలో పత్తి ఎక్కువ పంట వేస్తారు మా ఏరియాలో. అందు గురించి నేను 2013లో పత్తి ఫ్యాక్టరీ పెట్టి ప్రజలకు, రైతులకు సేవ చేయడం జరిగింది. అదేవిధంగా యువతకు కొంత నిరుద్యోగం, మొత్తం వేల మందికి ఏమీ ఇవ్వలేదు, కొంతమందికి నాకు అవకాశం ఉన్న మేర, నా అవకాశాల మేర నేను సాయం చేయడం. పార్లమెంట్లో ఎంపీగా గెలిచి ఇంకెక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి చేస్తాను ఒక భరోసా. నా ఆలోచన, నా పట్టుదల, నా ఎప్పుడు పేద ప్రజల గురించి ఉంటుంది. చివరిగా నల్గొండ ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఏం సందేశం, అంటే మీరు ఎట్లా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు ఓటు వేయాలని, ఎందుకు వేయాలని రిక్వెస్ట్ చేస్తారు? నల్గొండ ప్రజలను ముఖ్యంగా నేను కోరేదంటే, మీకు రైతు బిడ్డ కావాలా, మంత్రి బిడ్డ కావాలా, ఒకసారి ఆలోచించండి. నేను రైతు బిడ్డను, రైతు సమస్యలు నాకు పూర్తిగా తెలుసు. రైతు బిడ్డగా నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో చదువుకునే దశలో కానీ, బిజినెస్ చేసే దశలో కానీ, ప్రాక్టీస్ చేసే దశలో కానీ నేను ఎన్ని సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు. నేను కష్టపడ్డ వ్యక్తిని, వ్యవసాయ పనులు నాకు పూర్తిగా తెలుసు, వ్యవసాయం చేసిన వ్యక్తిని కనుక ఒక్కసారి రైతు బిడ్డగా నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను మీ పేదింటి బిడ్డగా మీకు సేవ చేసుకుంటా. నేను నాయకునిగా వస్తలేను, సేవకునిగా వస్తున్నా. నాకు ఒక అవకాశం ఇవ్వండి. అవతల నాకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి మంత్రి బిడ్డ, అతని గురించి మీకు తెలుసు. మీరు ఆలోచించి రైతు బిడ్డ అయితే బెస్టా, మంత్రి బిడ్డ అయితే బెస్టా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ నల్గొండ జిల్లా అభివృద్ధి కొరకు మీరు ఆలోచించి ఓటేయమని చెప్పి నేను కోరుతున్నాను. ప్రచార సార్లు ఎట్లుండబోతా ఉంది, ఎట్లా మీరు ప్రణాళిక రూపొందించుకున్నారు 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి? ఫస్ట్ పార్లమెంటరీ ఆత్మీయ సమ్మేళనం పెట్టడం జరిగింది. తర్వాత నిన్న మొన్న 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు అయిపోయినాయి. రేపు 2 సాగర్ కానీ దేవరకొండ రేపు అయిపోతుంది. తర్వాత మేము మండలాల వారీగా మొత్తం పూర్తిగా 38 మండలాలు, 9 మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రతి మండలాన్ని నేను తిరుగుతా ప్రచారం చేసుకుంటాను. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మీకు మంచిగా జరగాలి ఎన్నికలని కోరుతా ఉన్నాం సార్. ఇది ఇప్పటి వరకు మనం కృష్ణారెడ్డి గారితో మాట్లాడినాం. తను చెప్తా ఉన్నాడు స్పష్టంగా, నాకు అవకాశం వస్తే అటు నిరుద్యోగులకు పెద్దపీట వస్తా, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఆపన్న ఆశ్రమం అందిస్తా, రైతుల కన్నీటిని తూడ్చే దిశగానే నేను ముందుకు సాగుతా, ఒక రైతు బిడ్డ కాబట్టి నాకు అవకాశం ఇవ్వమంటున్నారు. అంతేకాకుండా నల్గొండను సమగ్రంగా అభివృద్ధి చెందిస్తా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇక ప్రజలారా, మీరు ఎవరికి ఓటేస్తారని మీరే నిర్ణయించుకోవాలి. ముగించే ముందు ఒకటే చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం కాబట్టి మీ ఓటుని నిజంగా కూడా మంచిగా పనిచేసే నాయకులకి, మీ కన్నీళ్ళని దూర్చే నాయకులకి, తెలంగాణ గొంతుకగా ఢిల్లీలో మాట్లాడే నాయకులకి మీ గొంతుకగా మారి మీ సమస్యలను విస్ఫోటకంగా మరి పార్లమెంట్ సాక్షిగా నివేదించే నాయకులను ఎన్నుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మీ రాఘవేంద్ర.